విజయవాడ సాయికృష్ణ కేసులో ఎంక్వైరీని మరింత వేగవంతం చేసింది దర్యాప్తు బృందం. సాయికృష్ణ మిస్సింగ్ పై నేడు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ విచారించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన బెజవాడకు చేరుకున్నారు. ఈ కేసులో సమగ్ర విచారణకు నరసింహ కిషోర్ ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. విచారణలో భాగంగా ఇప్పటికీ సిపి రాజశేఖర్ బాబుతో నరసింహ కిషోర్ సమావేశమయ్యారు. సిఐ నాగరాజ్ గురించి ఆరా తీశారు. అలాగే సాయికృష్ణపై ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ కేసులో ఇవాళ రెండో రోజు దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఇంకా 30 మందికి పైగా పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇవాళ సిఐ నాగరాజును విచారించి అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. నేరుగా సిఐ నాగరాజు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. దాంట్లో భాగంగానే నిన్న ఈ కేసు స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ దైవప్రసాద్ కూడా సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తల్లి స్టేట్మెంట్ ఆధారంగా డే 1 మొత్తం కూడా విచారణ అనేక కోణాల్లో కూడా కొనసాగించారు. అయితే ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా విజయవాడకి చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి సిపి రాజశేఖర్ బాబుతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. సిఐ నాగరాజు వ్యవహారంతో పాటు అదేవిధంగా సాయికృష్ణకు సంబంధించి ఎన్ని కేసులున్నాయి అన్ని అంశాలు కూడా ఆయన తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పూర్తి ఛార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఇదే పోలీస్ స్టేషన్ లో డే 2 విచారణ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో ఇంకొక స్పెషల్ ఆఫీసర్ ఉన్న ఐసీపీ దైవప్రసాద్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన రెండో రోజు కూడా విచారణ మొదలు పెట్టారు. నిన్న మొదటి రోజు సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు తల్లి ఇచ్చిన ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఆ ఆధారాలు ఆధారంగా నిన్న డే 1 మొత్తం కూడా అటు ఏసీపీ దైవప్రసాద్ బృందం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసింది. దాంట్లో భాగంగానే ఈ కేసుకు సంబంధించి అనేక కీలక అంశాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మన ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆ డే 2 ఏసీపీ దైవప్రసాద్ కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. నిన్న అటు ఇప్పటికే తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మార్కాపురం నుంచి తీసుకొచ్చారని చెప్పి ఆమె చెప్తున్న తేదీ అదేవిధంగా టైం ఆధారంగా నిన్నంతా కూడా విచారణ జరిపారు. ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని దానిపైన కూడా పూర్తిగా నిన్నంతా కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేశారని చెప్పి తల్లి చెప్తున్న నేపథ్యంలో ఆ రోజుల్లో సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా భద్రపరిచారు. దాంతో పాటు అక్కడ ఉన్న